హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లా నిర్మపట్టణంలోని వినాయక సాగర్ చూడండి, నిండు కుండల ఎలా ఉందో. వినాయక సాగర్ బంగల్పేటలోని వినాయక సాగర్. మేము గల్లీ నుంచి రామందిర్ వీధి మాది. మేము అందరం వీధి అంటే ఇంట్లో ఒక్కొక్క గణపతి పెట్టుకున్నాము. అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి బామరులు అందరం కలిసి ప్రతి ఒక్క ఇంటి నుంచి గణపతి తీసుకురావడం జరిగింది. కాన్వాయ్ ప్రకారంగా తీసుకురావడం జరిగింది. ఇదే అందరం కలిసి ఈరోజు వినాయక చవితి పండుగ నిన్న జరుపుకొని దిగ్విజయంగా వినాయకునికి పూజలు జరిపి మనము మన కుటుంబ సభ్యులు మనమందరము చాలా మంచిగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడి యొక్క పూజకి ఆనందంగా ఈరోజు వినాయక నిమజ్జనంకు శోభాయాత్రగా మా గల్లీ వాళ్ళందరం కలిసి మా ఇంటోళ్ళము మేము ఉన్న మా 10 ఇండ్లు మా ఒకటే ఇల్లు, ఏం జరిగినా ఏం చేసినా కానీ ఈ 10 ఇండ్లే మాకు. మేమందరం కలిసి ఈరోజు ఆ వినాయకుని యొక్క నిమజ్జన శోభాయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని మన బంగల్పేట చెరువు వినాయక సాగర్కు విచ్చేసినాము. ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షాలు మా అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మన వినాయక పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం మన బాలగంగాధర్ తిలక్ గారు 1930 సంవత్సరం నాడు మొట్టమొదటిసారిగా వినాయక చవితి పండుగ రోజు ఒక వినాయకుని కూర్చోబెట్టి మన యూనిటీ అనేది తెలపడానికి ఈ వినాయక చవితి జరుపుకుంటాము. ఈ వినాయక చవితి వలన ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం తెలుపుకుంటున్నాము. అన్నిటికీ ముఖ్యంగా మంచిగా गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की।